ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమకాండం 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 27. బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ వచనం చదువుతాను. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములను చేయాలి అని మనం చదువుతున్నాం. బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములను చేయాలి. ఈ 4 కొమ్ములు కూడా దానితో ఏకాండముగా చేయాలి. ఈ 4 కొమ్ముల వాటి చివరలో వెలుపలికి తిరిగి ఉండాలి, బయట పక్కకి తిరిగి ఉండాలి. ఈ కొమ్ములు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. ఈ 4 కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉన్నాయి. 4 దిక్కులను చూపిస్తూ ఉన్నాయి. అవి వెలుపలికి తిరిగి ఉండడం వల్ల అవి ప్రజల్ని ఆహ్వానిస్తున్నాయి అన్నట్టు మనకు సూచిస్తూ ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమస్త జనులని ఆయన ఆహ్వానిస్తున్నారు. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మన ప్రభువు కూడా సమస్త ప్రజలని ఆహ్వానిస్తున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 29వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబట్టుయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు, అలాగే అనేక మంది జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరాన్ని నుండి, దక్షిణాన్ని నుండి వస్తారు. వాళ్ళు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. కాబట్టి ప్రభు ఆహ్వానాన్ని మనం అంగీకరించి మనం ఆయన దగ్గరికి రావాలి. ఒకసారి గమనించండి, ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు కూడా ఇలాగా ప్రజలని ఆహ్వానించలేదు. కానీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనా దప్పిగొనిన ఎడల నా దగ్గరకు వచ్చి వాడు ఏం చేయాలంటున్నాడు? వాడు దప్పి తీర్చుకోవాలి అంటాడు. యెషయా భక్తుడు అంటాడు 55వ అధ్యాయంలో 1-2 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసముల పాలను కొనుడి. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు ప్రభు. రోకలేమి లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి భోజనం చేయండి, ద్రాక్షారసమున పాలను తీసుకోండి. కాబట్టి మనం దప్పిగొనిన వారు ప్రభు దగ్గరికి రావాలి. మానవులు దప్పిగొన్నారు, శాంతి లేక, నెమ్మది లేక, ఆనందం లేక, విశ్రాంతి లేక అనేకమైన భారాలతో మూలుగుతున్నారు. దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఎలాగ అవసరమో అలాగే పాప దాహంతో శాంతి లేక, నెమ్మది లేక ఉన్నటువంటి మానవుడికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి అవసరం. ప్రభువే వాటిని మనకు అనుగ్రహించగలరు. ఆ విశ్రాంతిని, నెమ్మదిని, రక్షణను ప్రభువే మనకు అనుగ్రహించగలరు. కాబట్టి ప్రభు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని పొందడానికి ప్రభు దగ్గర రావాలి. ఇంకా యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను, అయితే వాళ్ళు నా మీద తిరగబడ్డారు అని ప్రభు మాట్లాడుతూ 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నారు చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, ఆ హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగు. రండి, మన వివాదం తీర్చుకుందాం. కాబట్టి ప్రభు తన ప్రజల్ని, అలాగే దూరాన ఉన్నటువంటి ప్రజలను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఇదిగో అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని మనం ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు ఆయన పిలుస్తున్నాడు? మనల్ని కరుణించాలని, మనల్ని ప్రేమించాలని, మనల్ని రక్షించాలని, మన మీద దయ చూపించాలని ప్రభు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. మనల్ని ప్రేమించాలని, మనల్ని కరుణించాలని, మన పట్ల దయ చూపించాలని, మనల్ని రక్షించాలని, మనల్ని తన బిడలుగా చేసుకునే విశ్రాంతినివ్వాలని, మనల్ని తన బిడలుగా చేసుకునే ఆత్మరక్షణ అనుగ్రహించాలని ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఈ 4 కొమ్ములు నలుదిక్కులో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభు పిలుస్తున్నటువంటి విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. రెండవది,
కొమ్ములు శక్తిని సూచిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33:17. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిం యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగున ఉందురు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఇక్కడ కొమ్ములు శక్తిని సూచిస్తూ ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో శక్తి గలవాడు. ఆయన గూర్చి యెషయా భక్తుడు అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అంటాడు యెషయా 9:6. అందులో ఒకటి బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. కాబట్టి దేవుడు తన పిల్లల్ని సంపూర్ణముగా రక్షించగల శక్తిమంతుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసింది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వల్ల మనకు అక్షయమైన, నిర్మలమైన, వాడబారనేటువంటి స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి అంటున్నాడు. ఇంకా ప్రభు మనల్ని కాపాడే దేవుడు. ఆయన శక్తి చేత, బలము చేత మనల్ని బలపరిచి సరైన విధానంలో నడిపించేవాడు. అందుకే యోధా పత్రికలో ఆఖరి వచనం, 1వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తే 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టేటువంటి శక్తిగల మన రక్షకుడైనటువంటి అద్వితీయ దేవుడు అంటాడు. శక్తిగల రక్షకుడైనటువంటి అద్వితీయ దేవుడు. కాబట్టి మన దేవుడు గొప్ప శక్తి సంపన్నుడు. అందుకే సాతానుని సంపూర్ణంగా ఓడించి మనకు గొప్ప విజయం సాధించాడు. అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు, దేవుని రాజ్యము మాటతో కాదట, శక్తితో ఉంది అంటాడు. దేవుని రాజ్యం శక్తితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20, దేవుని రాజ్యము మాటతో కాదు, శక్తితోనే ఉన్నది అంటాడు. శక్తితోనే ఉంది. కాబట్టి ప్రభు మనకు విజయాన్ని తన శక్తి చేత అనుగ్రహిస్తున్నాడు. ఆయన శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు. తొట్టిల్లకుండా మనల్ని నిలబెడతా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం
37వ వచనం. ఆయన శక్తి చేత మనకు విజయాన్ని ఇస్తున్నాడు, మనం కూడా ఆయన ద్వారా అత్యధిక విజయాన్ని పొందుతున్నాం అంటాడు భక్తుడు. చూడండి 37 రోమా 8. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. వీటన్నిటిలో 35వ వచనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. వీటన్నిటిలో ప్రభు మనకు అత్యధిక విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అత్యధిక విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 3వది, ఈ కొమ్ములు రక్షణను సూచిస్తూ ఉన్నాయి. ఈ కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయి? రక్షణను సూచిస్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 51వ వచనం. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా, సొలొమోను ఇలాగ సెలవిచ్చును, అతడు తను యోగ్యుడిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు, కానీ అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతని పిలువనంపించును. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్ము అని సెలవిచ్చాను. అదోనియా మీదకి ప్రాణాపాయం వచ్చింది. ఎందుకంటే దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అదోనియా కొంతమంది సైనికుల్ని, రాజ ఉద్యోగుల్ని, చాలామందిని తన వైపు త్రిప్పుకొని తానే రాజు అయిపోయినట్టుగా, దావీదు అనుమతి లేకుండా తానే రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే దావీదు సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేయించాడు. తనను తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు అదోనియా. ఈలోగా దావీదు సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేయించాడు. అప్పుడు అదోనియా భయపడ్డాడు. అదోనియా భయపడి వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడైనటువంటి నన్ను కత్తి చేత చంపకూడదు, నన్ను చంపనని ఈ దినం నాకు ప్రమాణం చేస్తే నేను వస్తాను, ఈ బలిపీఠాన్ని వదిలిపెడతాను, కొమ్ములను వదిలిపెట్టి బయటకు వస్తానంటాడు. ఆ సమాచారాన్ని కొంతమంది సొలొమోనుకు చెప్పారు. సొలొమోను అన్నాడు, యోగ్యుడిగా ఉంటే సరే, కానీ అతనిలో దౌష్ట్యం కనబడితే అతని మీదకు మరణం వస్తుంది తప్పకుండా అని అతను పిలవనంపించాడు. అతను వచ్చి నమస్కారం చేస్తే వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి సొలొమోను అతన్ని చంపకుండా వదిలేశాడు. ఆ రోజు అంటే బలిపీఠం కొమ్ములు అతన్ని ఆ రోజు ప్రాణాపాయం నుంచి రక్షించాయి. అలాగే ఈ బలిపీఠం పాపం చేసి నిత్యాగ్నికి ఆహుతి కానైనటువంటి మానవుడు ఈ బలిపీఠాన్ని ఆశ్రయిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే, అప్పుడే అతడు ఆత్మరక్షణ పొంది ఆనందిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మనం కూడా ఆత్మరక్షణను పొందాలి. ఇంకా 4వది,
ఈ కొమ్ములు విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 45వ వచనం. యెహోషువ గ్రంథం 4-5 వచనాలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. అలాగూ 6 దినములు చేయుచు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు వదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇక్కడ పొట్టేళ్ల కొమ్ముల బోరలు అన్నాడు. ఎరుకో పట్టణం చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 6 దినాలు తిరిగారు. 7వ దినాన యాజకులు బోరలు ఊదుతూ ఉంటే 7 సార్లు తిరగాలి. బోరధ్వని వినబడినప్పుడు జనులందరూ బిగ్గరగా కేకలు వేయాలి. అప్పుడు కోట గోడలన్నీ కూలిపోతాయి. అంటే ఇక్కడ అర్థం, ఈ పొట్టేళ్ల కొమ్ముల బోర్లు పట్టుకుని వాళ్ళు ఊదగా ప్రాకారాలు ఏమైనాయి? కూలిపోయాయి. అంటే ఆ పట్టణం మీద వారికి విజయం వచ్చింది. కాబట్టి కొమ్ము విజయానికి సూచనగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంపూర్ణంగా విజయుడు. ఆయన విజయుడు. ఇంకా మనం చూస్తే 5వదిగా 118వ కీర్తన 118వ కీర్తన 27వ వచనం 2వ లైన్. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టండి అని ఇక్కడ చదువుతున్నాం. బలి పశువుల్ని బలిపీఠపు కొమ్ములకు కడతారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రేమ అనే తాళ్ల చేత సిలువకు కట్టబడ్డాడు. మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ చేతనే ఆయన సిలువలో బంధించబడ్డాడు. కట్టివేయబడినటువంటి పశువు తప్పించుకోవడానికి వీలు లేదన్నమాట. కాబట్టి మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ సిలువ నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా అయింది. ఆయన ప్రేమకు ఏది సాటి రాదు. ఆయన తన ప్రేమ చేత మన కొరకు ఆయన సిలువలో బంధించబడ్డారు. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభువుని మనం ఆశ్రయించాలి. బలిపీఠపు కొమ్ములు అన్నమాట. కొమ్ముల గురించి నేర్చుకున్నటువంటి విషయాలు. ఇంకా బలిపీఠం యొక్క ఉపకరణాలు మనం చూస్తున్నాం. బలిపీఠం యొక్క ఉపకరణాలు చూడండి. 3వ వచనం. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను, మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. బలిపీఠం యొక్క ఉపకరణాలు. బలిపీఠం యొక్క ఉపకరణం కుండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్నిపాత్రలు. ఈ ఉపకరణాలన్నీ ఇత్తడితో చేయాలంటున్నాడు. ముండ్లు బలిపీఠం మీద దహన బలి అర్పించుచున్నప్పుడు ప్రక్కన ఉన్నటువంటి ముక్కల్ని అగ్నిలోనికి త్రోయడానికి ఉపయోగించేవారు ఈ ముండ్లు.
కొన్ని అవయవాలు దేవునికి సమర్పించి మరికొన్ని ఆయనకి సమర్పించకుండా ఉంటే అది సంపూర్ణ బలి కాదు. కాబట్టి ఈ ముండ్లు వాటిని త్రోసి ఆ బలి సంపూర్ణంగా దేవునికి అర్పించేటట్లు చేసేవారు అన్నమాట. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటాడు, సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగంగా మీ శరీరం అంతటిని, మన శరీరాన్ని ఆయనకి సంపూర్తిగా సమర్పించాలి. సంపూర్తిగా బలిపీఠం మీద ఈ బలి ద్రవ్యాన్ని కాల్చిన తర్వాత బూడిదైపోద్ది. ఈ బూడిద మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహానికి సాదృశ్యంగా ఉంది. బూడిద అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ముగించిన కార్యాన్ని చూపిస్తూ ఉంది. అందుకే ఆయన సిలువలో సమాప్తమాయను అని చెప్పి తన ప్రాణాన్ని విడిచారు. బూడిద అవ్వాలంటే ఆ బలి దహించబడాలి, అగ్ని చేత దహించబడాలి. ఆ బలి ద్రవ్యాలు అగ్ని చేత దహించబడినప్పుడు ఆ బలిని దేవుడు అంగీకరించాడు అనడానికి అది రుజువు అన్నమాట. ఆ బలిని దేవుడు అంగీకరించాడు అనే దానికి రుజువు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బలి అయిపోయిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె ఆకాశం నుండి దిగి వచ్చి ప్రజలందరి మీద వాలారు. అంటే ఆ బలిని ప్రభు అంగీకరించాడు. ఆ బలి అయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు అన్నదానికి రుజువు అన్నమాట. కనుక ఈ బూడిద యేసు ప్రభు శిలువ మీద ముగించిన కార్యాన్ని దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువుగా ఉంది. కాబట్టి ఈ బూడిదను ఎత్తడానికి కుండలు కావాలి. ఈ బూడిదను ఎత్తుటకు కుండలు కావాలి. యాజకుడు ఆ బూడిదను కుండల్లో పోసి పాలెం వెడల్పులకి దాన్ని తీసుకువెళ్ళాలి. లేవీకాండం 6వ అధ్యాయం, లేవీకాండం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరి యెహోవా మోషేకు అలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గురించిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతే బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుండును. యాజకుడు తన సన్ననార నిలువటంగిని తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దాన్ని పోసి తన వస్త్రములు తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెము వెడల్పున పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను. కాబట్టి ఆ బూడిదను కుండలోకి ఎత్తి కుండలో పోసుకుని పాలెం వెలుపలకు తీసుకుపోవాలి. ఈ కుండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంచబడినటువంటి సమాధికి సూచనగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు గారు ఉంచబడిన సమాధికి సూచనగా ఉంది. ఆ బలి ద్రవ్యాలని సంపూర్ణంగా దహించి వేయబడిన తర్వాత ఎలాగా బూడిదను కుండల్లో పోస్తారో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా మరణించిన తర్వాత సమాధిలో ఉంచినట్టు మనం చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం
మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వచ్చి యేసు దేహము తనకమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపు నాకు ఆ శవం అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా మరణించిన తర్వాతే ఆయన సమాధిలో ఉంచారు. విశ్వాసి అనుభవం కూడా ఇలాంటిదే ఉండాలి. విశ్వాసి కూడా యేసుక్రీస్తు మరణమునకు సాదృశ్యమై ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? మనం కూడా ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాలి. క్రీస్తు యేసులో బాప్తీసం పొందినటువంటి మనం అందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాము అని మనం ఎరిగి ఉండాలి. ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. బాప్తీసం అంటే ఏంటి? మరణము, సమాధి, పునరుత్థానాలకి సూచనగా ఉంది బాప్తీసం. అందుకే బాప్తీసంలో ముంచడం అంటే సమాధి చేయడం. తిరిగి లేపుతాం. బాప్తీసం నీళ్ళలో నుంచి మళ్ళీ పైకి తిరిగి లేపుతాం. అది పునరుత్థానానికి సాదృశ్యం. ఇక్కడ ఎప్పుడు సమాధి చేస్తారు? సంపూర్ణంగా మరణించిన వాడిని సమాధి చేస్తారు. మరణించిన వాళ్ళని సమాధి చేయాలి. బతుకున్న సమాధి చేస్తారు ఎవరన్నా? అలాగే మనం ఈ లోకం విషయంలో, పాపం విషయంలో చచ్చిపోయిన తర్వాత పూర్తిగా మరణించాక మనం బాప్తీసం పొందాలి. చాలా చోట్ల మార్పు చెందకుండానే, రక్షణ పొందకుండానే బాప్తీసం తీసుకుంటూ ఉంటారు. కొంతమంది చిలకరింపు బాప్తీసం ఇస్తారు చిన్నపిల్లలకే. కొంతమంది పెళ్లి కోసం బాప్తీసం ఇస్తూ ఉంటారు. కొంతమంది తమ సంఘంలో కలుపుకోవడం కోసం బాప్తీసాలు ఇస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. రక్షించబడక ముందు, అంటే పూర్తిగా చావక ముందు బాప్తీసం తీసుకుంటే అది బాప్తీసం కాదు. అది కాబట్టి మనం యేసుక్రీస్తుని అంగీకరించి లోకానికి, పాపానికి, శరీరానికి చనిపోయినప్పుడే మనం బాప్తీసం పొందాలి. ఇంకా మనం చూస్తే గరిటెలు ఏమన్నా ఇక్కడ గరిటెలు. ఈ గరిటెలు ఎందుకంటే బూడిదనెత్తి కుండల్లో పోయడానికి. ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తు దేహాన్ని సమాధిలో ఉంచుటకు సహాయపడిన వ్యక్తులకు సూచనగా ఉంది. అరిమతయి యోసేపు ఒక గరిటె, నికోదేము ఒక గరిటె. వాళ్ళెంతో శ్రద్ధతో ఖర్చు పెట్టి ఆయన దేహాన్ని సమాధిలో ఉంచారు. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మృతదేహాన్ని ఎంతో ఘనముగా ఎంచారు. ఈనాడు మనం కూడా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పాత్ర మనం కూడా ఎంతో విలువైనదిగా ఎంచాలి.
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పాడు, బలలో పాలు పొందడం కోసం. ఆ బలలో ఉన్నటువంటి రొట్టె ఆ యొక్క ద్రాక్షారసం. ఆ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి, ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరి మనం వాటిని ఎంత విలువగా ఎంచాలో చూడండి. ఆనాడు అరిమతయి యోసేపు, నికోదేము ప్రభు యొక్క దేహాన్ని ఎంతో ఘనముగా ఎంచారు, ఎంతో ఘనముగా ఎంచారు. మనం కూడా మన ప్రభువుని ఘనముగా ఎంచాలి. ఆయన బలలో పాలు పొందేటప్పుడు, ఆ బల యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఘనముగా, విలువగా ఎంచి వాటిలో మనం యోగ్యులుగా పాలు పొందాలి, యోగ్యులుగా పాలు పొందాలి. ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇక్కడ, కుండలు, గరిటెలు, గిన్నెలు. బలి అర్పించినప్పుడు దాని రక్తాన్ని గిన్నెలో పోస్తారు. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో ధూపవేదిక మీద, ధూపవేదిక కొమ్ముల మీద, ప్రజల మీద, కరుణాపీఠం మీద ప్రోక్షించుటకు ఉపయోగించేవారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి వచ్చే ముందు కూడా జరిగింది అదే. వాళ్ళు బయటకు వచ్చే రోజు రాత్రి సాయంకాలం గొర్రెపిల్లను చంపి ఆ రక్తాన్ని పళ్ళెంలో పోసి హిస్సోపు కుంచి తీసుకొని ఆ ఎండ్ల ద్వారబంధముల మీద వాటిని పూశారు. ఇక్కడ గిన్నె రక్తాన్ని భద్రపరుస్తూ ఉంది. రక్తాన్ని ఉపయోగించడానికి గిన్నె ఒక సాధనం. ఈ రక్తమే ధూపవేదిక మీద, కరుణాపీఠం మీద, అడ్డతెర ఎదుట ప్రోక్షించేవారు. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి, పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడానికి ఈ రక్తాన్ని ప్రోక్షించేవారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన కూడా మన మీద ప్రోక్షించబడినప్పుడు మన జీవితాలు ఎన్నో మేళ్ళు కలుగుతాయి. ఆయన రక్తం వలన మనకు కలిగిన మేళ్ళు ఏంటో తెలుసా? రోమాపత్రిక 5:9. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. విమోచన, యేసుక్రీస్తు రక్తం వలన విమోచన. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొంది. పరిశుద్ధపరచబడుట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలన మనం దేవునికి దగ్గరయ్యాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, భూలోకమందున్నవేను పరలోకమందున్నవేను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. సమాధానపరచబడుట ఆయన రక్తం వలన. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. విజయం అన్నమాట. అపవాదిని జయించారు, విజయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని తన ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిని, ప్రతి ప్రజలను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిద్దు కనుక అంటాడు. రాజ్యముగాను యాజకులను గాను చేశారు.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశం, పరలోక రాజ్య ప్రవేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం నీతిమంతులుగా తీర్చింది, విమోచించింది, పరిశుద్ధపరిచింది, తండ్రితో సమాధానపరిచింది, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చింది, విజయాన్ని ఇచ్చింది, మనల్ని ఒక రాజ్యముగా, యాజకులుగా చేసింది. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి వీలు కలుగజేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తమే పాప మరణముల నుండి మనల్ని విడిపించేది, మనల్ని నిర్దోషులుగా చేసేది, ఆయన ఎదుట నిలవబెట్టగలిగిన శక్తి కలిగినది. కాబట్టి ఇలాంటి రక్తాన్ని మనం ఆశ్రయించామా లేదా? ఈ రక్తాన్ని ఆ గిన్నెల్లో పోసేవారు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.